వెల్కమ్ టు న్యూస్ అడ్డా. 2025 తెలంగాణలో ఆ పార్టీకి పరీక్షా కాలం, అడుగడుగునా వైఫల్యాల కాలం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోయిందా? 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలంగా మిగిలిందా? 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజలలోకి వెళ్లడంలో సక్సెస్ కాలేకపోయిందా? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్ళలేకపోయారా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ గత ఎన్నికల్లో చావు దెబ్బతింది. అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ 2025 సంవత్సరంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంది. 2025లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘోర ఓటమిని చూసింది. రాజకీయంగా కొత్త పరిస్థితులకు అలవాటు పడవలసి వచ్చింది. అంతకుముందు అజేయంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2025లో దాదాపు ఎక్కువగా పరాజయాలను చూసింది. 2025 సంవత్సరంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ వెనుకబడింది. మరోవైపు పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత వ్యవహార శైలి కూడా పార్టీకి నష్టం చేసింది. కవిత పదే పదే పార్టీలో హరీష్ రావును, సంతోష్ తదితరులను టార్గెట్ చేసే విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడటంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కవితపై తీసుకున్న నిర్ణయం కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమే అజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు చేస్తూ అవకాశాన్ని బట్టి బీఆర్ఎస్ పై నేతలను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో ప్రజా సమస్యల పట్ల పెద్దగా పోరాటం కూడా బీఆర్ఎస్ చేయలేకపోయింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా విఫలమైంది. 2025లో జిల్లా, మండల స్థాయిలో కూడా పార్టీ యంత్రాంగం బలహీనపడింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన పోరాటం చేయాల్సిన బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎటువంటి ఉద్యమాలు చేపట్టలేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమై అజ్ఞాతంలో ఉండడం కూడా పార్టీకి తీరని నష్టం చేస్తుంది. కేటీఆర్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు అన్న అభిప్రాయం 2025 సంవత్సరంలో వ్యక్తమైంది. రాజకీయంగా ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి పరీక్షాకాలంగా, గడ్డుకాలంగా చెప్పవచ్చు. మరి రానున్న సంవత్సరంలోనైనా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా? ప్రతిపక్ష పార్టీగా, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలకు కనిపిస్తుందా అనేది భవిష్యత్తులో తేలనుంది.